ఆ అబ్బాయి చెప్పింది అక్షరాల కరెక్ట్ సార్. అవును సార్, ఆ అబ్బాయి చెప్పింది అక్షరాల కరెక్ట్. దేశం మొత్తం మీద మాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు సార్. కానీ మేమేమనుకున్నాం తెలుసా సార్, దేశం అంటే మా 100 మందేనని పరుగు పందెం మొదలెట్టాం సార్. వాడికంటే ముందుండాలని నేను, నాకంటే ముందుండాలని వాడు. పరిగెడుతూ పరిగెడుతూ మా మూలాలనే మర్చిపోయాం సార్. ఫలితంగా 100 కోట్ల మంది కృషి చేస్తే మేమన్న సంగతి అస్సలు వదిలేశాం సార్. వీళ్ళు ఏ రోజైతే నన్ను కిడ్నాప్ చేశారో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం 20 ఏళ్ల తర్వాత భూమి మీద కాలు పెట్టాను సార్. అప్పుడు అర్థమైంది సార్, దేశం అంటే మేము 100 మంది కాదు, మా 100 మందిని నిలబెట్టడానికి 100 కోట్ల మంది నిరంతరం కృషి చేస్తున్నారని. వీళ్ళ వల్ల మా 100 మందిలో నేను ఒకని మారాను సార్. నన్ను చూసి మిగతా 99 మందిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి వీళ్ళని ఏం చేయొద్దు సార్. నా స్కామ్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లో ఉన్నాయి సార్. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నాగరాజుతో పాటు ఈ స్కామ్ వెనుకున్న నిందితులందరినీ అదుపులోకి తీసుకోవలసిందిగా పోలీసు యంత్రాంగాన్ని ఈ కోర్టు ఆదేశిస్తుంది. ఏదేమైనా ఈ 3 కుర్రాళ్లు చేసింది తప్పే కనుక వీరికి 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఏం డీజీపీ అయ్యా, వాడిని పట్టుకోవడం కూడా తెలీదా? యువర్ అండర్ అరెస్ట్. అసలు నా గురించి తెలిసి మీరు నన్ను కిడ్నాప్ చేశారా? నేనెవరో మీకు తెలుసా? నాకు సీఎంకి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి మీకు తెలుసా? నన్ను ఎంతోసేపు మీరు దాచలేరు. తర్వాత మీ పరిస్థితి ఏంటి? నా కాలి గోటి కూడా సరిపోరా మీరు? నీ కాలి గోటికి కూడా సరిపోకుండానే కిడ్నాప్ చేశాం కదరా. నువ్వు భయపెడితే భయపడిపోవడానికి నీ కింద పనిచేసే చెంచారా కొడుకున్నావురా. సీను తీరుగాడు. సారీ సార్, అంటే సినిమాలు చూసి చూసి ఏదో ఇమోషన్ లో అలా అనేసాను. యాక్చువల్లీ నా తప్పేం లేదు సార్. మా సినిమా హీరోలే, వాళ్ళకి పని పట్ట ఏం లేదు. పెద్ద పెద్ద ఛాలెంజ్ వదులుతుంటారు, ఇదిగో మమ్మల్ని ఇలా ఇరికించి పడుతారు. ఎవర్రా మీరు? ఎన్ని కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చినా నా రాష్ట్రానికి చెందిందనే నీ కంపెనీలో జాయిన్ అయ్యాను చూడు, దానికి భలే బుద్ధి చెప్పావురా. నీ కంపెనీ షేర్స్ కొన్నందుకు మమ్మల్ని సంకనకించావు కదరా. రే, ఆయన లుక్ చూసి కూడా అంత కోపంగా ఎలా మాట్లాడుతున్నారా మీరు? నీదేంట్రా? సార్, మీరట్ట కోపంగా చూడమాకండి సార్. మిమ్మల్ని నమ్మి మా అమ్మ మంగళసూత్రం తాకట్టు పెట్టి మరీ మీ షేర్లు కొన్నాను సార్. రేయ్, మీ అమ్మ మంగళసూత్రం తాకట్టు పెట్టమని చెప్పానా? నా కంపెనీలో చేరమని బతిమాలానా? నా కంపెనీ షేర్లు కొనమని భయపెట్టానా? ఒక్కసారి నీ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయితే అది నీదెలా అవుతుందిరా? అది మా అందరి సొత్తు. అయినా మా పర్మిషన్ లేకుండా డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవడు బే? దొరికేవరా ఇప్పుడు? నేను ఏదో ఒకటి చేసి తీరుతాం. రే సీను, నువ్వు వీడి దగ్గరే ఉండు, తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాం. రే, ఇందాకేదో హీరోలా మాట్లాడని మీరు నా గురించి మరీ ఎక్కువ ఎంచుకుంటున్నారు. ఆడు కట్లు తెంచుకుని నన్ను ఏమైనా చేస్తే? ఈ సినిమా కాదు, వాడు ఎక్కడ తప్పించుకోలేడు. నువ్వు ఎక్కువ చేయకు. రే పదరా. భయ్యా, 2 ఫుల్ మీల్స్. ట్రూటెక్ కంపెనీ చైర్మన్ నాగరాజ్ కిడ్నాప్ గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించాం. చెక్ పోస్టులన్నీ బ్లాక్ చేశాం. కిడ్నాపర్స్ ఎవరైనా ఎంతటి వారైనా రేపట్లోగా పట్టుకుంటాం, కఠినంగా శిక్షించి తీరుతాం. రై, వాడిని వదిలేద్దాం రా. ఏంటి తమాషాగా ఉందా నీకు? వద్దు వద్దాను వినకుండా నాతో కిడ్నాప్ చేయించారు. వాడు మన 3 మొహాలు చూశాడు. వాడిని వదిలేస్తే మనం బ్రతకనేవాడు రా. అయితే చంపేద్దాం. ఇప్పుడే కదా వదిలేద్దాం అన్నావు, మళ్ళీ చంపేద్దాం అంటావు ఏంట్రా? నీ బుద్ధి మారదురా. చేసేదో చేసాం, దానివల్ల మంచి జరిగేటట్టు చూద్దాం. పద. సార్, మిమ్మల్ని కొడితే మాకేమొస్తుంది సార్? 10 లక్షలు సార్. మా అమ్మ తాళిపొట్టు తాకట్టు పెట్టి మరీ మా నాన్నకి ఇచ్చాడు సార్. సంవత్సరం రూపాయలు తిరిగి ఇవ్వకపోతే మా అమ్మకి విడాకులు ఇచ్చేస్తానంటున్నాడు సార్.
నేనేమైనా ఇలియానా సమంతానా సార్ అలా చూస్తున్నారు? మ్మ్. మ్మ్. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీకోలేండి సార్? జిలబురుతుంది వీపు గోకు. మిమ్మల్ని గోకడానికి కాదు సార్ మీరు కిడ్నాప్ చేసింది. అయితే కట్లిప్పు, నేనే గోకుంటా. భలే ఉందిరా. ఎవరు చెప్పారా నీకు టాలెంట్ లేదని? నువ్వు ఈ వ్యాపారం చేసినా సంవత్సరం తిరిగేలోపు 10 లక్షలు సంపాదించేస్తావు. ఛీ, ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం నన్ను కిడ్నాప్ చేశారని ఆలోచిస్తుంటే నాకు నా మీదే అసహ్యం వేస్తుందిరా. మరీ అంత చీపారా నేను? రేయ్, నీకు డబ్బులే కదా కావాలి? నా జేబులో చెక్ బుక్ ఉంది, తీ. ఎంత కావాలో అంత రాసుకో. నిజమేనా సార్? నిజమేరా. పెన్ సార్ ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎంత రాసుకోమంటారు సార్? ఎన్ని కోట్లు కావాలో రాసుకో. రవిగడికి, శశాంగడికి, శ్వేతకి, నాకు ఒక 6-7 కోట్లు రాసుకోమంటారా సార్? ఇక్కడ కూడా క్లారిటీ లేదారా? 6 రాసుకుంటాను సార్. ఏడో. ఎవడ్రా నీకు చదువు చెప్పింది? వాడుకోండ్రా, నన్ను వాడుకుని జీవితంలో పైకి రండి. వనమాలి అని ఒక లెజెండరీ పర్సనాలిటీ సార్. ఈసారి మిమ్మల్ని కూడా కల్పిస్తాను సార్. ఏ సార్ అలా అడిగారు? నీలాంటి ఎదవల్ని తయారు చేసి మా లాంటి కంపెనీలకి పంపిస్తే శంకనాకి పొక్క ఇంకేమవుద్ది? ఏమైంది సార్? పక్కన 3 సున్నాలు అజ్జాయ్. సున్నాలకి పెద్ద విలువ లేదంటారు కదా సార్? అది 1కి ముందు కలిపితే 1కి తర్వాత కలిపితే ఉంటుంది. మీరు కూడా గ్రేట్ పర్సనాలిటీ సార్. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకెక్కడ కోకమంటారు చెప్పండి. వద్దు, కట్లిప్తే నేనే కోరుకుంటా. తప్పకుండా సార్. మీరు ఎంత మంచివారు. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ సార్. సో స్వీట్ ఆఫ్ యూ. రేయ్ సినో, ఏంట్రా ఇడు? సినో, రేయ్ అక్కడ కూడా లేడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడా? సినో, అటు చూద్దాం పదరా. చూడు, అన్ని రూములు చూడు, ఇక్కడ కనిపించట్లేదు. ఏమైంటుంది? సినో, ఎక్కడ వాడు? రేయ్, వాడు వీడు అన్నమంటే వాచిపోతు చెప్తున్నా. అసలు అంత పద్ధతి గల మనిషిని అలా ఎలా కిడ్నాప్ చేశారో మనం? పద్ధతి అయినోడ్రా వాడు. ఎలా తెలుసా నీకు? ఓసారి శిల పుట్టిందిరా, కోకమన్నాడు, గోకా. రెండోసారి గోకనా అన్నాను, వద్దు కట్లు ఇప్పై నేను గోక్కుంటా అన్నాడు. ఎంత పద్ధతి గల మనిషిరా? ఏయ్ పిచ్చి పట్టిందారా నీకు? ఆడెట్టిపోతే మనకెందుకురా? చెక్కు చూసావా? 6 కోట్లు, తలా 2 కోట్లు బతికేసి తెలుసా? రేయ్ బుద్ధుందారా నీకు? వాడు ఎప్పుడైతే అంత పెద్ద స్కామ్ చేసి దొరికిపోయాడో బ్యాంక్ వాళ్ళు వాడు ఆస్తిని సీజ్ చేసి ఉంటారు. డబ్బు కకృతి పడి ఇప్పుడు బ్యాంక్ వెళ్తే మొక్కలు ఎరుకొని బొక్కలేస్తారు. అసలు గోకేనన్న కృతజ్ఞత లేకుండా నన్నే పట్టిద్దామని ట్రై చేస్తాడా? రేయ్ వాడు ఎంతో దూరం వెళ్ళి ఉంటాడు. అదంట్రా పట్టుకుందాం. నిన్ను గోకేనన్న విశ్వాసం కూడా లేకుండా నన్నే పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నావురా? కొడకల్లారా, కట్టేసి కూర్చోబెడతాం కాదురా, ఇప్పుడు రండ్రా. ఏంటి సార్
సార్ అలా కొడతారు. రా. రండ్రా. రా రేయ్, పట్టుకుంటానికి వచ్చి కబడ్డీ ఆడతావేంట్రా? సార్ నా కాళ్ళు నొక్కుతున్నాయి సార్. సార్ మన ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఆలోచించారా? అసలు సాఫ్ట్వేర్కి రియల్ ఎస్టేట్కి సంబంధం ఏంటండి? అసలు మనకెందుకు సార్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లు? మనకు తెలియని బిజినెస్లో కంపెనీ క్యాపిటల్ మొత్తం తీసుకెళ్ళి పెట్టడం అవసరం సార్? సార్ ఇక్కడ మన కంపెనీ మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు. రేపు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు సమాధానం చెప్తారు సార్? వీఆర్ ఓటింగ్ అగైనెస్ట్ దిస్ ప్రపోజల్. ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మేము దీనికి ఒప్పుకోలేము. అయినా కాదు కూడదు అని మీరు ఫోర్స్ చేస్తే మాత్రం మేమంతా కలిసి... ప్రసాద్ గారు, ప్లీజ్ 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 సిట్ డౌన్. మీరందరూ ఒప్పుకోకుండా నేనేమి చేయలేను. మీ అందరి వల్లే నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను. మీరు వద్దంటే వద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రవి ఇది? తెల్లంట్రుకు సార్, ఒకటే కదా. ముందు నేను ఒకనే రవి. దేశం అంతా పాతుకుపోలా, ఇది ఒకటే. తర్వాత అంతా పాతుకుపోద్ది. ఈలోపే అంతా సాధించాలి. రవి సార్, బోర్డు మెంబర్స్ నన్ను నమ్ముకుని వచ్చారా, వాళ్ళని నమ్ముకుని నేను వచ్చానా? మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళు వచ్చారు సార్. అయితే సీఎం అడిగింది రెడీ చేయి. ఎస్ సార్. నాగరాజు కంపెనీ వల్ల ఇంకో ఇంట్లో విషాదం. ఆ కంపెనీలో పనిచేసిన శ్వేత అనే ఎంప్లాయ్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంది. తన ఆఖరి మాటల్ని పంచుకుంటూ శ్వేత రాసిన సూసైడ్ నోట్ ఇది. మా నాన్నకి అదృష్టం దూరంగా ఉందని తెలియక అన్ని వ్యాపారాలు చేశారు. చేసిన ప్రతి వ్యాపారంలోనూ నష్టం వచ్చింది. పైగా కొంత అప్పులు చేశాం. నాకు ట్రూటెక్లో జాబ్ వచ్చేసరికి మా కుటుంబానికి ధైర్యం వచ్చింది. కంపెనీ సీఈఓ నాగరాజ్ గారు మాకు దేవుళ్లా కనిపించారు. నాకు వచ్చే శాలరీలో నెలలా వడ్డీ కట్టి మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాను. పాపం మా నాన్నలాగా మా చైర్మన్కి ఏ కష్టం వచ్చిందో ఏమో, ఆయన లాస్ అయిపోయారు. దాంతో మా లాంటి వాళ్ళ జాబ్స్ అన్నీ పోయాయి. అప్పుల వాళ్ళ తాకిడికి తట్టుకోలేక, బ్రతకడానికి డబ్బు లేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆలోచిస్తున్న టైంలో పరిస్థితులు మాకు చెప్పిన సమాధానమే చనిపోతున్నానన్న బాధ కన్నా చివరిసారిగా నా స్నేహితులతో మాట్లాడలేకపోతున్నానన్న బాధే ఎక్కువగా ఉంది. సారీ ఫ్రెండ్స్. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ స్నేహితురాల్లాగే పుడతాను. మా చావుకి ఎవరూ బాధ్యులు కారు. జస్ట్ కూడా ఆ అమ్మాయి నిన్ను వాళ్ళ నాన్నతో పోల్చిందిరా. అలాంటి అమ్మాయి నీకు చంపడానికి మనసు ఎలా ఒప్పిందిరా? రే సీను, నువ్వు ఇక్కడే ఉండరా. శశాంక్ వెళ్దాం పదరా. చాలా మంచిది రమా శ్వేత, నీ వల్ల చనిపోయింది. మాకు మా ఫ్రెండ్ లేదు ఇక. నా ఫ్రెండ్ నాకు ఇచ్చి
చంపేశావు కదా, మా శ్వేతను చంపేశావు కదా. నిన్ను నమ్మి నీ కంపెనీలో చేరినందుకు మా శ్వేతను చంపేశావు కదా. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు, నేను వింటా. నువ్వు ఏమన్నా చెప్పు, నాకు మాత్రం నా ఫ్రెండ్ కావాలి. చెప్పు.